శ్రీవేంకటేశాయ నమః. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వెంకట విభుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మరికొద్దిసేపట్లో మనం దర్శించబోతూ ఉన్నాం. అట్టి శ్రీవారి దివ్య కళ్యాణ మహోత్సవం ఈ రోజున ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకున్నటువంటి ఈ భక్త బృందం వారి పేర్లు గోత్రాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఎన్నో జన్మల సుకృత విశేషం. శ్రీనివాస వెంకటేశ దయాస్వరూప, నీ అద్భుతమైనటువంటి దివ్య అనుగ్రహం వల్ల ఈనాడు నేను ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శించేటువంటి మహద్భాగ్యం కలిగింది. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అని నాణ్యం వదామి న శృణోమి న చింతయామి, నాణ్యం స్మరామి న భజామి న చాశ్రయామి, భక్త్యా త్వదీయ చరణాంబుజమంతరేణ శ్రీ శ్రీనివాస పురుషోత్తమ దేహి దాస్యం అని ఇలా నీ దివ్యమైనటువంటి శ్రీ చరణాలను నిరంతరం మా హృదయంలో నిలుపుకోవడానికి ఇదొక భాగ్య విశేషం అని భావిస్తూ నిరంతరం నిన్ను స్మరిస్తూ కీర్తిస్తూ అర్చిస్తూ భావిస్తూ మానవ జన్మని సార్థకం చేసుకునేటువంటి మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన పరమాత్మ దేవదేవ శ్రీనివాస, కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంత అద్యైవ మే విశతు మానస రాజహంస అని ఆనాడు కులశేఖరుల వారు ప్రార్థించినట్టుగా ఈనాడు కూడా నీ గర్భ ఆలయ ద్వారంలో ఒక గడపగా నిలిచి నిన్ను నిరంతరం దర్శిస్తే చాలు అని వేదనని పొందాడు. అలాంటి ఆ మహాభక్తుని యొక్క దివ్య భావాలను నా హృదయంలో నిలుపుకుంటూ నీ దివ్య సందర్శనం చేత కలిగిన పరమానందాన్ని అనేక విధాలుగా భావించే మహద్భాగ్యం కలిగించే
ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా నీ దర్శనాన్ని చేస్తున్నాము. శ్రీనివాస వెంకటేశ అని నిరంతరం ఆ గోవిందుని యొక్క దివ్య నామస్మరణ చేత శరీరం పులకితమవుతూ ఉంటే ఆనందాంబుధిలో మునకలు వేసేటువంటి భక్త బృందాలు నీ దివ్యమైన నామరూప గుణ లీలలని గానం చేస్తూ ఉంటే ఆనందాన్ని కలిగించే నీ దివ్య శ్రీచరణాలని ఆశ్రయిస్తున్నాను గోవింద. కళ్యాణోత్సవమునకు దరఖాస్తు చేసుకున్న గృహస్థులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాల్సింది. ముందుగా నేను చెప్పిన విధంగా అందరూ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రియః శ్రియః కాంతాయ కాంతాయ కళ్యాణ కళ్యాణ నిదయే నిదయే నిదగేర్తినాం నిదయేర్తినాం శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః. తే నమః. శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదార్థ విదే విదే వికనసే నమః. వికనసే నమః. శృతి శృతి స్మృతి స్మృతి నదీపూర్ణం నదీ పూర్ణం శాస్త్రకల్లోల శాస్త్ర కల్లోల సంకులం సంకులం విష్ణు భక్తి విష్ణు భక్తి ఉదకం శుద్ధం ఉదకం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ వికనోర్నవం వికనోర్నవం శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వవిఘ్న సర్వవిఘ్న ఉపశాంతయే ఉపశాంతయే యస్యద్విరద యస్య విరద వక్త్రాత్యాః వక్రాత్యాః పారిషత్యాః పారిసత్యాః పరస్సతం పరస్వతం విఘ్నం విఘ్నం నిఘ్నంతి నిఘ్నంతి సతతం సతతం విశ్వక్సేనం విశ్వక్సేనం తమాశ్రయే నమాశ్రయే. హరి ఓం. హరి ఓం. శ్రీ శ్రీ గోవింద 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 అద్య శ్రీ అద్య శ్రీ భగవతో భగవతో మహాపురుషస్య మహాపురుషస్య మహావిష్ణోః మహావిష్ణోః ఆజ్ఞయా ఆజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పదార్థే శ్రీ శ్రీ శ్వేతవరాహ కల్పే శ్వేతవరాహ కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భరతవర్షే భరతవర్షే భరతఖండే భరతఖండే సఖాబ్దే శతాబ్దే
मेरोः मेरोः दक्षिणे पार्श्वे दक्षिणे पार्श्वे श्री श्री आदिवराह क्षेत्रे आदिवराह क्षेत्रे वेंकटाचले वेंकटाचले श्री श्री श्रीनिवास श्रीनिवास स्वामिनः स्वामिनः दिव्य सन्निधौ दिव्य सन्निधौ अस्मिन् अस्मिन् वर्तमानेन वर्तमानेन व्यावहारिक व्यावहारिक चान्द्रमानेन चांद्रमानेन प्रभवादि प्रभवादि षष्टि षष्ठी संवत्सराणां संवत्सराणां मध्ये मध्ये शुभनक्षत्र शुभनक्षत्र शुभयोग शुभयोग शुभकरण शुभकरण एवं गुण एवं गुण विशेषण विशेषण विशिष्टायां विशिष्टायाम् अस्यां अस्यां शुभतिथौ शुभतिथौ श्री श्री श्रीनिवास श्रीनिवास स्वामिनः स्वामिनः प्रीत्यर्थं श्री प्रीत्यर्थं प्रीत्यर्थं मम నమ గోత్రోద్భవస్య ఇప్పుడు మీ యొక్క గోత్రోద్భవ. గోత్రము నామధేయస్య ఇప్పుడు మీ యొక్క పేరు ధర్మపత్ని సమేతస్య ఇప్పుడు మీ యొక్క భార్య పేరు సహకుటుంబానాం ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు మీ యొక్క కోరికలను ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి సహకుటుంబానాం సహకుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్యానాం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్యమోక్ష కామ్యమోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః కరుణాకటాక్ష కరుణాకటాక్ష వీక్షణ వీక్షణ పరిపూర్ణ పరిపూర్ణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఇష్ట ఇష్ట కామ్యార్థ కామ్యార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే సర్వకార్య సర్వకార్య ఆనుకూల సానుకూల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీల శ్రీభూనీల సమేతస్య సమేతస్య శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం శ్రీవైఖానస శ్రీవైకానస దివ్య దివ్య ఆగమోక్త ఆగమోక్త ప్రకారేణ ప్రకారేణ అహం అహం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కారయిష్యే కార్యస్యే సర్వం సర్వం శ్రీ శ్రీ శ్రీనివాసార్పణమస్తు శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నిరంతరం భక్తుల గోవింద నామస్మరణలతో పరమ పావనమయ్యేటువంటి పవిత్రమైనటువంటి ఈ వెంకటాచల మహాక్షేత్రంలో అదిగో అర్చక స్వామివారు శ్రీవారికి అమ్మవార్లకు ప్రణామాలు అర్పించి శరణాగతి పూర్వకంగా ప్రపన్నమైనటువంటి స్థితిని చూపించారు. వేడుకున్నారు అమ్మలిద్దరినీ కూడా అయ్యవారితో సహా. మనం కూడా మనం ఉన్నటువంటి స్థానంలో నిలిచి రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రీవారికి అమ్మవార్లకు కూడా మన ప్రణామాలు అర్పిద్దాం. నిరంతరం నిన్ను స్మరిస్తూ భావిస్తూ కీర్తించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకొందాం. ఫాల్గుణ మాసం
పరమ పావనమైనటువంటిది. మహాలక్ష్మి క్షీరసాగర మథనంలో ఆవిర్భవించినటువంటి మాసం ఇదే. ఇలాంటి పరమ పావనమైనటువంటి ఈ పవిత్రమైన మాసంలో అదిగో విశ్వక్సేన ఆరాధనతో ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని శుభారంభం చేస్తూ ఆచార్య స్మరణపూర్వకంగా ఆచార్యుని ద్వారానే మనకు ఆనంద నిలయుని యొక్క తత్వ విశేషం తెలుస్తోంది. అందువల్లనే తమ గురు స్మరణతో శాస్త్రరీత్యా ఈ దివ్య కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నారు. అర్చక స్వాములు ద్వాదశ ఊర్ధ్వపుండధారులై దీక్షా వస్త్రాలంకృతులై ఈ నిర్వహించే ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కనులారా దర్శిద్దాం. ఆ దివ్య కళ్యాణ గుణగణాలను మనం చెవులారా శ్రవణం చేద్దాం. గోవింద. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేదేంగయకం స్మరామి. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మణిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భృగుమరీచ్యత్రిగస్వ మహర్షీణాం మధ్యే స్థిత్వా సనే కుసమగే సముదీరగంతం శ్రీశాస్త్రసారమఖిలం వికనో మునీంద్రం. భూయో నమామి భువనేకగురుం ప్రసన్నం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానుమన్యతాం. ప్రాణానాగమ్య अस्यां स्मृतौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पते पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीशेषाचलक्षेत्रनिवासिनः श्रीभूमिनीलासमेत श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैकांसभगवच्छास्त्रोक्तमार्गेण लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं मौपासनाग्नौ आकारकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं लाजहोमकर्माङ्गं माङ्गल्यधारणकर्माङ्गं रक्षाबन्धनकर्माङ्गं सद्योङ्कुरार्पणकर्माङ्गं सर्व उपकरणशुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थं प्रतिघातं च सर्वत्र प्रोक्षणार्थं पुण्याहवाचनं करिष्ये. आदौ निर्विघ्नेन समावाप्यर्थं विश्वक्सेनाराधनं तः करकाराधनं करिष्ये. ओं धारासु सप्तस्सु शवानशेषु सरत्सरित्सु परिपूरितेषु अपोऽपि गृह्णन् प्रतिपादयिष्ये. गृणोत्ताकं सुदकं सुधर्मा इदमावस्वा श्रुतमा शान्ता शान्ततमा शुभा श्रुतमा पूता पूतमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिभिः एते सुतं वर्णये सहस्रं दिक्षिका पाठाविता पुरुत्रा तेद्योनिन्दस्य उदोत विष्णुर्विश्वे देवामञ्चन्तमरुदस्तस्य करके पाञ्चभौतिकमावाहयामि. ओं वर्णमावाहयामि प्रचेशमावाहयामि रक्ताम्बरमावाहयामि नरस्पतिमावाहयामि. वरुणाग्रमः वरुणाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि. वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि. वरुणाग्रमः प्रजेशाय नमः रक्ताम्बराय नमः नरस्पतये नमः. वरुणाग्रमः गुडोपहारं निवेदयामि. वरुणाग्रमः ताम्बूलं समर्पयामि. वरुणाग्रमः सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु. विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मान्नान्यमुपासीता कर्मणां विघ्नशान्तये. आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रसमागच कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं. होमाग्नेयो यस्माद्विजामहे त्वा विश्वे स्वात्तं महितो निशुम्भो वैराजन्ते सुगन्धिदत्तां प्रेषामजेषो बुधानामनादिः यामेशस्तां जनितां ददातु. पद्माकारमण्डले ओं भुः विश्वक्सेनमावाहयामि. ओं भुवः शान्तमावाहयामि. लोकं स्वारमावाहयामि. ओं भूर्भुवस्वहामितमावाहयामि. तत्पत्नीं सूत्रवतीमावाहयामि. वामेजयामावाहयामि. विश्वक्सेनादिभ्यो नमः. इदमासनं विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि. विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि. विश्वक्सेनाग्रमः शान्ताग्रमः हराग्रमः अमिताग्रमः नित्यानवायिन्ये नमः सूत्रवत्ये नमः. ओं ध्वजाग्रमः
विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि विश्वक्सेनाग्रमः ताम्बूलं समर्पयामि विश्वक्सेनाग्रमः सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु भवद्ज्ञातः सुपुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्तु प्रोक्षितम् अस्तु प्रजापतिप्रगतां प्रगतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां शाम्यन्तु पापानि शाम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां शुभानि ओम अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानिददे पदं समूढमस्य पाकुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्चितगतो व्रतानि पस्पसे इन्द्रस्य गज्जस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपण्यवो जाग्रवाकं तुस्सविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्गजत्राः श्रीरङ्गैः स्तुष्टुवागं सस्तनूभिः विषेम देवहितं यदायुः युषमिन्नु सरदो अन्ति देवा यत्रा नश्चक्राजरसं तनूनाम् पुत्रासो यत्र पितरो भवन्ति मानो मद्यारीर्षतायुर्गन्तोः अतिथिर्जौरतिथिरन्तरिक्षम् अतिथिर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजनामतिर्जातमतिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेतो भग्विषम् यदा वै सूर्य उदेति अथ नक्षत्रण्णैति यत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानागम्य अस्यां स्मृतौ श्रीश्रीनिवासस्वामिनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इंद्रो वज्रस्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षौरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु प्राणानागम्य अस्यां सुवितौ श्रीश्रीनिवासस्वामिनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्यां दुस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यां दुस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति हृद्यास्म हव्यै नमसो वसत्यां मित्रं देवं मित्रयन्नो अस्तु अनुराधान् विषावर्धयन्तः हृदञ्जीवेमहृदस्सवीराः प्राणानागम्य अस्यां सुवितौ श्रीश्रीनिवासस्वामिनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुद्यतां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुद्यतां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुद्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामगोभुवस्तानभूर्जेतधातना महेरणागचक्षसे योवस्मितमोरसस्तस्य वाचगते खनः उषतीरिव मातरः तस्मा अरङ्गमा भोग्यस्य क्षगागचिन्वथ आपो जनयता जनः दिविश्रयस्वान्तरिक्षे गतस्व पृथिव्याः सम्भवद्ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसा गत्वा पवमानस्वर्जनः पवित्रेण विचर्षणिः यः पूता स पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधिया पुनन्तु विश्व आयवः जातवेद पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवतीच्युत आग्ने कृत्वा कृतो कुम्भृणो यत्ते पवित्रमर्चषे आग्ने विदतमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनति दैव्याघात् यस्यै वक्त्वीस्तनवो वीतपृष्टाः तगा वदन्तः सुतमाद्येषु वयज्ञस्यावतयोरगीणां वैश्वानरो सुभिर्मा पुनातो वातप्राणेने शिरोमयो भूः ध्यावा पृथिवीपयसापयोभिः ऋतावरी यज्ञिके मा पुनीतां बृहद्भिः सविदस्त्रुभिः
परिशिष्टैर्देवोन्नभिः अग्ने दक्षैः पुनाहिमान् येनापो ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरद्येति वृषभिः संवृतगम्बसम् सर्वगं सपूतमश्नाति स्वैदं मातरिष्वणा पावमानीर्यो अद्येति वृषभिः संवृतगम्बसम् तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मदोदगं पवमानी स्वस्यगणी सुदुगाही पयस्वतीः वृषभिः संवृतोर्सः ब्राह्मणे स्मृतगं हितं पवमानीर्दुषन्तु नः इमं लोकमतो अमं कामान् समर्दयन्तु नः देवीर्देवैः समावृताः अवमानी स्वस्यगणी सुतुगाही कृतश्चतः वृषभिः संवृतोर्सः ब्राह्मणे स्मृतगं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण अवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं ततोऽद्यामवं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीतिः सगमा पुनातो सोमस्वस्या वरुणः समीक्ष्य यमो राजा प्रमणा विपुनातु मां चतवेदामोर्जयन्त्या पुनातु तच्छंयो रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु वेषजं शन्नो अस्तद्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां देवार्तजो मार्जयन्तां दक्षिणायां दिशिमाशाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशिग्रहा पशवो मार्जयन्तां प्रीत्यां दिस्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोतराधरैर्नाघेभ्यो मार्जयन्ताम् ॐ अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽस्तु जन्तोः तमक्रतुं पश्यति वीतकोपो धातुप्रसादात् महिमारमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताक्षतः समितः सप्त जिह्वाः सप्तगिमे लोकाय वितरन्ति प्राणा गुहासगान् निहिताः सप्त सप्तान् अतः समुद्राग्रयश्च सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मान् वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पाद्यं पुनर्घ्यं पुनराचमनीयं समर्पयामि यदा सुखं यथास्तरं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఆనంద నిలయవాస గోవింద గోవింద. శ్రీవత్సవక్షసేనంత బ్రహ్మాండోత్పత్తి హేతవే వాత్సల్యామృతపూర్ణాయ వెంకట బ్రహ్మణే నమః. శరణాగతి స్తవంలో అంటారు నారాయణం వారి శ్రీవత్సమనేటువంటి దివ్య చిహ్నాన్ని వక్షస్థలంలో కలిగి అనేక కోట్ల బ్రహ్మాండాల సృష్టికి ప్రధానకర్తయై దయామృత రస పరిపూర్ణ హృదయుడై పరబ్రహ్మ శబ్దవాచ్యుడై ప్రకాశించే ఆ వెంకటాచలాధిపతి శ్రీనివాసమూర్తికి నమస్కారం అని నమస్కరిస్తూ స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో నిరంతరం మన హృదయాన్ని మన మనస్సుని శ్రీవారి ఆలయంలో నిలిపితే ఎంతటి అద్భుతమైనటువంటి ఆనందానుభవం కలుగుతోందో భక్తుల యొక్క భావాలు మనం గ్రహిస్తే తెలుస్తోంది. అందుకోసమే శ్రీవారు ప్రతి క్షణం కూడా ఏదో ఒక ఉత్సవం, సుప్రభాతం మొదలుకొని ఏకాంత సేవ వరకు కూడా విశేషమైన సామాన్యమైన అనేక ఉత్సవాలలో భక్తులను అనుగ్రహిస్తూ తాను వైకుంఠం నుంచి దిగి వచ్చినటువంటి ఆ దివ్య అవతార విశేష వైభవాలను మనమంతా నోరారా స్మరించి కీర్తించి మన బుద్ధులను వికసింపజేసుకొని
ఆనందాన్ని పొందాలి అని శ్రీవారు మనకు అనుగ్రహించారు ఈ దివ్య కళ్యాణోత్సవాన్ని. దీనిలో భాగంగా ఆచార్య స్మరణతో ఆరంభించి విశ్వక్సేనారాధనని, సిద్ధిపుణ్యాహం, నదీ నదములను భారతదేశంలో ఒక విశిష్టత. ఈ నదులన్నీ కూడా పరమాత్మ పాదపద్మాల నుంచి ప్రభవించినటువంటి గంగ మొదలుకొని కృష్ణవేణి, గోదావరి, ప్రణీత, బ్రహ్మపుత్ర, ఇలా అనేకమైనటువంటి నదీ నదములతో పవిత్రమైన ఈ భారతవర్షంలో, ఈ భారతదేశంలో ఆనందాన్ని మనకు అందించేటువంటి ఈ ఆనందాద్రిలో స్వామివారి సంపంగి ప్రాకారంలో విమాన మంటపంలో ఈనాడు పుణ్యాహ కార్యక్రమాన్ని పూర్తి చేసి సద్యోంకురారోపణని నిర్వహిస్తూ సూర్యకాంతి ప్రసరించి ఆ సూర్యకిరణాల ద్వారా చల్లని వెన్నెలని అంతటా వ్యాపింపచేస్తాడు చంద్ర రూపంలో. సూర్యుడు చంద్రుడు ఆ శ్రీమన్నారాయణుడికి నేత్రద్వయం. ఈ చంద్ర కిరణాల వల్ల ఓషధులన్నీ కూడా వికసిస్తాయి. వీటన్నిటి యొక్క ప్రయోజనం యజ్ఞంలో చక్కగా సమర్పణ అవడం, మనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి వస్తుజాతం కానీ సమస్తమైనటువంటి అన్నీ కూడా భగవంతునికి వినియోగం కావాలట, ఆయనకు ఉపయోగపడాలి. అప్పుడే మనలో నేను అనేటువంటిది పోయి అంతా నీవే అనే స్థితి కలుగుతోంది. కర్తవ్యంలో ఒక దృఢమైన ప్రత్యయం కలుగుతోంది. అట్టి దృఢ ప్రత్యయం కలిగినటువంటి వారే నిత్యసూరులు అని ఆ భగవత్ సన్నిధానంలో నిరంతరం భగవంతుని దర్శిస్తూ ఆ దర్శన అనుభూతిని పొందుతూ ఉంటారు నిత్యులు అని. వారిలో ఒకరిని ఇందాక ఆరాధించారు. ఇప్పుడు మరొకరు ఆదిశేషుడు. కొండ మీద మనకు శేషతీర్థం, నాగతీర్థం అని కూడా ఉన్నది. అదిగో అట్టి శేషుడిని ఆహ్వానిస్తున్నారు రక్షా సమర్పణకు ముందుగా. గోవింద ఇదమాసనం శేషాగ్రమ పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శేషాగ్రమ పుణ్యపుష్పై పూజయామి. శేషాగ్రమ గుడోపహారం నివేదయామి. శేషాగ్రమ తాంబూలం సమర్పయామి. ఓం స్వస్తి నామస్వినా భగ స్వస్తి దేవిర్నర్వణ స్వస్తి పూషా అసురో దదాతు న స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయువ్రవామహై సోమం స్వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తగే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతర్భవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథామనూచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్తదతాగ్నతా జానతా సంగమే మహే స్వస్తయనంతాక్షవనిష్ఠనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్సు బృహద్యసో నామ వివారుహేమ అం హోముచమాంగిరసంగగం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రగతవాని శరణం ప్రపద్యే శృతి సంభాదే శ్రవయన్నోऽस्तु ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శేషాగ్రమః సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. జగద్రక్షక గోవింద గోవింద. చిరునగవు చిందు మోములు వరదాభయ హస్తములును వనమాలికయున్ కరుణ విరియు కన్నులగల తిరుమల నాయకున కిడిదె దీవెన కోలు. ముదివర్తి వారు ముచ్చటగా మురిసిపోతారు శ్రీవారి
దివ్యముగ్ధ మోహన సౌందర్య స్వరూపాన్ని దర్శించి అమందానంద కందలిత హృదయాల విందులైనటువంటి కవులు ఏ విధంగా కీర్తిస్తారో ఈ చక్కని చిరుమందహాసవదనుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దర్శనం వారిలో ఎలాంటి భావాలని ఒలికిస్తోందో పలికిస్తోందో వినిపిస్తోందో మనం హృదయంతో వింటే తెలుస్తోంది. అదిగో అర్చక స్వామి ప్రాణాయామాది ప్రక్రియతో సకల ఇంద్రియాలని కూడా సర్వేశ్వరుని యందే నిలుపుతూ సంకల్పిస్తూ సమస్త ప్రపంచం ఈ త్రిలోకాలు చతుర్దశ భువనాలలో ఉన్నటువంటి సర్వులు కూడా శ్రీవారి అనుగ్రహంతో జయాన్ని పొందాలి అని ఆకాంక్షిస్తూ తమ స్థితికి అత్యున్నతమైనటువంటి భావ వికాసం కలిగి భగవానుని యందు దివ్య రూప సౌందర్యం యందు తమ ఇంద్రియాలు మనస్సు బుద్ధి అన్నీ నిలిచేట్టుగా అనుగ్రహించాలి అని వేడుకుంటూ మన అందరి పక్షాన అర్చక స్వామి చక్కగా ఆరాధిస్తూ ఉన్నారు. జయ గోవింద ముకుంద కేశవ హరే శౌరే మురారే రమప్రియ నారాయణ శంఖచక్రధర గోపీనాథ సద్భక్త సంచయ సంరక్ష విపక్ష శిక్ష సరసీజాతాక్ష స్వామిన్ భవజ్జయమే నా జయమంచునించదనజా సప్తాచలాధీశ్వరా భక్తవత్సలా మదీయ అభీష్టమీడేర్పవే అని భక్తులంతా కోరికలు కోరుతూ ఉంటారు. ఈ కలియుగంలో ఉన్నటువంటి ఒక విచిత్రమైన సన్నివేశాల వల్ల భగవానుడు దిగి వచ్చాడు కోరిన కోర్కెలని అనుగ్రహించడం కోసం. కలిలో 5000 సంవత్సరాలు దాటితేనే మార్పు ప్రారంభమవుతోంది అని పురాణాలు చెబుతాయి. 10,000 సంవత్సరాలు కలియుగాబ్ది. కలియుగంలో 10,000 సంవత్సరాలు దాటితే విచిత్రమైన సన్నివేశాలు ఏర్పడతాయి అంటాయి పురాణాలు. అలాంటివన్నిటినీ కూడా తొలగిస్తూ ఈ కలికల్మష హరమైనటువంటి గోవిందుని యొక్క దివ్య నామరూప గుణ లీలలని చింతన చేసేవారికి ఈ కలియుగం కృతయుగమే అని గుర్తు చేస్తూ ఆ కొండల కోనేటి రాయుడు అందుకుంటున్నాడు. వైవాహిక దీక్ష ఇది, ధర్మదీక్ష ఇది, భక్తులను రక్షించడానికి దీక్షా స్వీకారం చేస్తున్నాడా అన్నట్లుగా ఒక వినోదంగా ఆనందంగా ఆ దేవేరులను వేరొక స్వర్ణ సింహాసనాన్ని అధిరోహింపచేసి తాను ఒక్కడే ఒక సింహాసనం మీద అలాగ నిలిచి ఒక దివ్యమైన సొంపైన భంగిమలో పద్మపీఠం మీద నిలిచి తన పాదాలని ఆశ్రయించమని సూచిస్తూ ఉంటే అమ్మలిద్దరూ కూడా సిగ్గుల మొగ్గలై అయ్యవారికి కొంచెం దూరంలో ఉన్నప్పటికీ కూడా స్వామిని విడిచి ఉండలేనటువంటి ఆ విరహ స్థితితో తాము నిలిచి విప్రలంభ స్థితిలో ఉండి మరలా స్వామి చెంత చేరి మన కోసం ఇదంతా ఆ దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా సర్వకాల సర్వావస్థలలో తన స్వామిని హృదయంలో ధరిస్తారు. సీతమ్మ తల్లి నిరంతరం రామధ్యాన తత్పరురాలై ఆ ఉన్నటువంటి రోజులు గడిపింది లంకలో అని మనకు శ్రీమద్ రామాయణం చెప్తోంది. అలాగనే భక్తుడు కూడా నిరంతరం తన భావనలలో తన ఆలోచనలలో తన స్పృహలో నిరంతరం భగవద్భావాన్ని కలిగి ఉంటాడు. అలా భగవద్భావాన్ని కలిగి ఉండటానికి అతి సులభమైన సరళమైన ఉపాయం ఆయన నామమే. ఆ దృఢమైనటువంటి భక్తితో ఆసక్తితో అనురక్తితో ఆ దేవదేవుని దివ్యనామాన్ని నిరంతరం స్మరించడం చేత ఆ వందన అర్చనాది భక్తుల ద్వారా పరమాత్మ నిరంతరం మనకు తన అనుగ్రహాన్ని వర్షిస్తాడు అని ఈ కలియుగ వరదుని యొక్క దివ్య సన్నిధిలో ఎంతోమంది మహాభక్తుల యొక్క అనుభవం.
పరమైకాంతిక భక్త కోటి కథలే భంగిం ప్రవర్తిల్లెనో మరి మానస వృత్తి నీ ఎడల అస్మత్సేవయే పాటిదో ఎరుగంజాలనే ఎగ్గు సిగ్గు విడినా ఇష్టమ్ములీరేర్పగా పరిపీడించెద నిన్ను సైపగలవే పద్మావతి వల్లభా. ఆ ముదివర్తి వారు చక్కగా నీ విషయంలో స్వామి ఎందరో భక్తుల యొక్క కథలుని విని విని నా మానస ప్రవృత్తి ఎలాగైనది అనంటే నీ విషయంలో ఏ విధమైనటువంటి సేవ చేయలేకపోయాని, అయినప్పటికీ కూడా నాకు కలిగేటువంటి ఇష్టాయిష్టాలన్నీ కూడా నెరవేర్చమని నిన్ను బాధిస్తాను. దీన్ని సహించవయ్యా శ్రీనివాస, నిన్నే నమ్ముకొన్నాను అని ఆ తనకు తగినటువంటివన్నీ కూడా అనుగ్రహించాలి అని ప్రయత్నం చేసి అలసి సొలసి నీ అనుగ్రహాన్ని కాంక్షిస్తున్నాను అని అంటారు భక్తులు. అదిగో అట్టి భక్తులని అనుగ్రహించడానికి సదా నేను సన్నద్ధంగా ఉన్నాను అని ఆ దక్షిణ శ్రీహస్తానికి రక్షా స్వీకారం చేసిన ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహం లోకమంతా ప్రసరించాలి అని కోరుకున్నాం. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ శౌనక భీష్మదాభ్యాన్ రుక్మాంగదార్జున బలిడు విభీషణాని పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి అని వేడుకొందాం. శుద్ధోర్గం నిదార్గా శుద్ధోమధ్య సౌమ్య మగి దేవాద్దుర్మాగజంతాం మయ్యాశీరస్తు మగి దేవహూతి దేవ్యా హోతారావృషంత పూర్వేరిష్టాస్యామ తనువాసువీరాః ఉద్దన్యమానమస్యాం అమేద్యం అపపాప్మానం యజమానస్య కంతో శివానశ్చందు షన్నో మాతా పృథివీ తోకసాతా రేఖాగాం స్కందమావాహయామి కర్ణే పితॄనావాహయామి సండిలే భూమిమావాహయామి బరిషప్తఋషీణావాహయామి రేఖా గాయత్రి ప్రోక్ష్య తత్సపతుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ జాతవేదో భువనం సమసో గజ్జనిష్యతే అగ్నిమశ్వత్తాదివివాహం సమీ గర్భాజ్జనగన్యోమయో భూః ఘృతప్రతేకా కృతయో నిరగ్నైర్ఘృతైः సమిద్ధో కృతమస్యాన్నం ఘృతప్రశస్వాసేతో వహంతే కృతం సుగజాయక్షుదేవాన్ ఆయుర్దా అగ్నే హవిషో డుషానో ఘృతప్రతీకో కృతయో నిరేధి ఘృతం పీత్తామనుచారగవ్యం పితేపుత్రవిదక్షతాదివం అదితేరమన్యస్వ మన్మతేరమన్యస్వ సరస్వతేరమన్యస్వ దేవసవిత ప్రసుమా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాదీమదస్రుచో వేణ ఆవహ సబుద్ధ్యాపమా అస్య విష్టా సతశ్చయో నివదస్య వివహ ఓం బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో దేనుగం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దదాతో సాధన్యం వితత్యగం సవేగం పుతస్రణం యో దదాస తస్మై ఓం సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాగ్రమః ఇదమాసనం బ్రహ్మసోమాదిభ్యో నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మసోమాదిభ్యో నమః పుణ్యపుష్పైః పూజయామి బ్రహ్మసోమాదిభ్యో నమః గుడోపహారం నివేదయామి బ్రహ్మసోమాదిభ్యో నమః తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాదిభ్యో నమః సుప్రీతః సుప్రసన్న వరదా భవతు బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు సప్తర్షీణాకం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రోక్ష పాత్రదాదావమాదాగా పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो యజ్ఞే स्तो వాగ్యపూతే स्तो విష్ణోర్మనసా పూతే स्तो యజ్ఞస్య పావనే స్తః దివే త్వా అంతరిక్షాగత్వా పృథివ్యై త్వా కోశాగత్వా స్వాహా దేవేభ్యః ఆదిత్యవ్యంజనమసి పూర్ణాం ప్రసంతాస్తృణామి శ్వాసస్తం దేవేభ్యః విష్ణవే నమః విష్ణోస్తూపోసి
इति प्राच्यां दक्षिणतो विष्णोस्तूपोऽसि विष्णोस्तूपोऽसि पश्वदस्सौदत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि परिस्तरणकूर्चेषु विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि तदा विष्णुमावाहयामि यापि नारायणमावाहयामि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्दस्व पृथिव्यापो गृहीष्यामि ब्रह्मन्नवप्रणेष्यामि जमानवाचं यच्च सोमवप्रणेष्यामि जमानवाचं यच्च प्रणययज्ञं देवतावत्तयत्तं नाकस्य पृष्ठे विजमानो अस्तु सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं विजमानं च देहि ॐ प्रणया देवगज्यायै सम्भृशन्तां देवीर्पिषत्पात्राणि देवगज्यायै दक्षिणप्रणितो ब्राह्मेण तीर्थेन ओं प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि अग्निशोमानावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतमावाहयामि रुद्रमावाहयामि अप उपस्पृश्य ओं श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदे सोमावाहयामि औपासनयज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि आज्यपात्रे प्रजापतये जुष्टुनरूपामि ब्रह्मणे जुष्टुनरूपामि इन्द्राय जुष्टुनरूपामि अग्नेय जुष्टुनरूपामि सोमाय जुष्टुनरूपामि अग्नेय जुष्टुनरूपामि सोमाय जुष्टुनरूपामि अग्निशोमाभ्यां जुष्टुनरूपामि प्रजापतये जुष्टुनरूपामि ब्रह्मणे जुष्टुनरूपामि इन्द्राय जुष्टुनरूपामि वसुभ्यो जुष्टुनरूपामि मरुद्भ्यो जुष्टुनरूपामि रुद्रेभ्यो जुष्टुनरूपामि अप उपस्पृश्य ओं श्रीविष्णवे जुष्टुनरूपामि बृहस्पतये जुष्टुनरूपामि मित्राय जुष्टुनरूपामि वरुणाय जुष्टुनरूपामि आदित्येभ्यो जुष्टुनरूपामि अश्वभ्यां जुष्टुनरूपामि पूष्णे जुष्टुनरूपामि कक्षाय जुष्टुनरूपामि अक्षये सोमाय जुष्टुनरूपामि औपासयज्ञाय जुष्टुनरूपामि विश्वेभ्यो देवेभ्यो जुष्टुनरूपामि सर्वदेवेभ्यो जुष्टुनरूपामि आज्यं तृप्यदर्शयामि चरुं तृप्यदर्शयामि अग्ने ज्योतिरसि सवितस्वाहा अमृतमसि वारुणमसि अन्तर्जगं वक्षो अन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चित्पदिस्वा पुनः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य विस्वाहा वाक्पदिस्वा पुनः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य विस्वाहा देवस्वा सविता पुनः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य विस्वाहा करसम्पूर्णावासमितो गृहीत्वा मूलाघ्राभ्यां गतगस्पर्शयित्वा अभ्यर्च्य अक्षता आज्य चरुभिः इमामे अग्नैष्टका धेनवः सन्तु इंद्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सखोजसे नमः अजराप्रभवे नमः नरियापसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अवितेरमन्यस्व मनमतेरमन्यस्व सरस्वतीरमन्यस्व देवसवितप्रसुमा अयन्तयद्वा आत्मयातवेदस्तेनेद्यस्वर्धसतेर्तवर्धगतास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवत्सेनान्नाद्येन समेतयस्वाहा आगारमुहूर्तस्य मुहूर्तोऽस्तु वायुव्यादाग्नेयान्तं वों प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं वोमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्य ओं श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्यां स्वाहा पूष्णे पक्षदे सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञविश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अवितेर्नमग्गुस्ताः उन्मतेर्नमग्गुस्ताः सरस्वतेर्नमग्गुस्ताः देवसवितप्रासावीः प्राणानागम्याम् अस्यां स्वयुतौ श्री श्रीनिवासमनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाणवैवाहिकमहोत्सवकर्माङ्गम् उपासनाग्नौ
आघारान्ते मंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे सर्वप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्घोष्ये अतिर्मन्यस्मा अन्वतिर्मन्यस्मा सरस्वतिर्मन्यस्मा देवसविधः प्रसूमा ओम अतो देवा अवन्तनाकितो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यदगतो व्रतानि पस्पसे इन्द्रस्य यज्ञस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरायुतग् स्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रवाकं तस्समिण्डते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अवितेन नमः नमदेन नमः सरस्वतेन नमः देवसविधः प्रासावीः అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది వనిత చూపులు కలువల వసంతములు ఘనమైన మోహము గంధము వసంతము వనిత చూపులు కలువల వసంతములు ఘనమైన మోహము గంధము వసంతము మనసులో కోరికలు మంచి నీళ్ళ వసంతము మనసులో కోరికలు మంచి నీళ్ళ వసంతము తనగి జాజరలాడ పిలిచినయ్యా అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది కలికి నవ్వులు నీకు కప్పుర వసంతము నిలిచిన కళలు వెన్నెల వసంతములు కలికి నవ్వులు నీకు కప్పుర వసంతము నిలిచిన కళలు వెన్నెల వసంతములు పలుకుల కొసరులు బంగారు వసంతము పలుకుల కొసరులు బంగారు వసంతము ಬೆಳಕಕ ಜಾಜರಾಡ పిలిచినయ్యా అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది కేలువట్టి తీసినది కెందామర వసంతము సాలు పులకలు ముత్యాల వసంతము
తీసినది కెందామర వసంతము సాలు పులకలు ముత్యాల వసంతము ఈలాగుల శ్రీ వెంకటేశ ఆకె గూడితివి ఈలాగుల శ్రీ వెంకటేశ ఆకె గూడితివి పేలరి అయి జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీ రమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగ జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీ రమణి ఆయిత్తమై ఉన్నది పద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్టైः సనకాదిభిర్మునిగణైः సంస్తూయమానం సదా భక్తానామఖిలార్తదాయినమహం శ్రీవేంకటేశం గురుం అద భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా ప్రకృతిశక్త్యాభ్రియమానస్య మహాజలౌగస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే ప్రజవ్యాప్తేజో వాయురాకాశమహదంకార వ్యక్త సప్తవర్ణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి సుండాత్తండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధువతి గంధవత్కిలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివరుణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిర్దధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్నవపరివృతే జంబూప్లక్రౌంచ శాకశాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్యసుక్తిమ సుదృక్షవద్వింధ్యపారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకిన్పురుష హరీడావృతభద్రాశ్వకేతకమాల హిరణ్యకరమణక గురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకపస్తి పున్నాగగంధర్వ సౌమ్యవర్ణభరతాఖ్య నవకంఠానాం మధ్యే భరతః ఖండే మహాసరోరుహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్ధకేషు అగసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది
समस्तदुरितक्षगार्दं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित धामातपसङ्घात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरिलोके निवासिध्यर्थं द्विगुणीकृत अग्निष्टोम अतिरात्र अप्तोर्याम शांतपन वाजपेय पौंडरीक अश्वमेधादि शतक्रतो पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुंठाख्यलोके लोक्या सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीविकनो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिभिः वसिष्ठादिभिः दिव्यमहर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराणेतिहासप्रतिपादित कन्यादानकल्पोक्त सकलफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशार्ङ्गादि दिव्यपञ्चायुधस्य श्रीमतो वैकुण्ठनाय श्रीमद्वैखानसभगवच्छास्त्रोक्तमार्गेण आङ्गीरसबार्हस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्व विभवव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरस बार्हस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य गुणत्रय कर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आंगीरस बार्हस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्य अर्चावतारूपगत प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आंगीरस बार्हस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुतनित्ययौवनस्वभावलावण्य तेजो रत्नाकराय सकलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामादर्वण सकलवेदाध्यागिनीं भार्गवच्यवणाप्नुवान् औरवैदलपञ्चारुषेयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूढप्रकृतिरूपाम् उत्तरफल्गुणीनक्षत्रे कन्यारासौ जातां भृगोः सङ्कल्पतनकां श्रीदेवी नाम्नीमिमां कन्यां वृणीमहे दास्यामि। ऋग्यजुस्सामादर्वण सकलवेदाध्यागिनीं कास्यपावत्सारणैर्ध्रुवत्रयारुषेयप्रवरान्वित कास्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः
అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీ రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనగాం భూదేవీ నామ్నేమిమాం కన్యాం ప్రణీమహే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్భూషితాం దాస్యామిష్టవేతుభ్యం బ్రహ్మలోకజగీషయా. కన్యాం ఫలంకృతాం సాధ్వీం సుశీలాకసుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే. విశ్వంబరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. కన్యాదానముహూర్తస్సు ముహూర్తోస్తు. గోవింద గోవింద. హరి నారాయణ వారిజాక్ష వరద ఆర్తావన పావన కరుణాసాగర ఎంతు సాగర తరంగ శ్రేణికిన్ సాటియై పరిఘోషించుచు వచ్చు భక్త తతికిన్ ప్రత్యుద్గతుల్ సల్పుచున్ పరమానందమునొందినాడను ప్రభు పద్మావతీ వల్లభా. హరి నారాయణ గోవింద అని స్మరణ చేస్తే ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహం కలుగుతోందని విశ్వసించిన భక్త బృందాలు నిరంతరాయంగా ప్రవాహ సదృశంగా వేంచేసేటువంటి ఈ పరమ పావన దివ్యధామంలో అదిగో శ్రీవారి దివ్య కళ్యాణ మహోత్సవంలో మాంగళ్యాలని చక్కగా అభిషేకిస్తూ ఆ అమ్మకు సంబంధించినటువంటి సూక్త పఠనం చేస్తూ ఆరాధించి అమ్మకు సమర్పించబోయేటువంటి శుభవేళ. స్వామి వరుడుగా అలా ఉంటే ఈ పెండ్లి కుమారుడు యొక్క వైభవాన్ని ఎవరు కీర్తించగలరు? 4 ముఖాల బ్రహ్మగారా, 5 ముఖాల పరమశివుడా, 1000 ముఖాల ఆదిశేషుడా, విద్యాస్థానం కలిగినటువంటి విద్యలను ఇచ్చే సరస్వత ఎవరు ఋగ్వేద యజుర్వేద సామవేద ఆధర్వణికములైనటువంటి రుక్కులు యజుస్సులు సామములు ఆధర్వణికముల ఇవన్నీ కూడా వేద వాన్మయం కూడా స్తబ్దమైపోయిందిట. ఆ శృతిమాత గోపీ రూపాన్ని ధరించి కృష్ణావతారంలో స్వామి అనుగ్రహాన్ని పొందింది అని మనకు భాగవతం చెప్తోంది. అలాగనే 4 లక్షల శ్లోకాలు 18 పురాణ వాన్మయం అంతా ఈ పరమాత్మ వైభవాన్ని కీర్తిస్తోంది. అలాగనే వేద రుక్కులు ఇవన్నీ కూడా అనంతమైనటువంటి వాన్మయం. ఆల్వారాదులు 4000 పాసురాలలో కీర్తిస్తారు. పద్యాలలో పరిపరి విధాలుగా ఆ పరమాత్మ వైభవాన్ని స్మరిస్తారు కవులు. ఇతిహాసాలున్నాయి. 24,000 శ్లోకాలలో అభిజ్ఞులైనటువంటి వాల్మీకి తపస్వాధ్యాయ నిరతమని ఆరంభించారు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచ ఇమే తపస్సి స్థితాః అంటాడు విశ్వామిత్ర మహర్షి. నాకు తెలుసయ్యా ఈ రాముని యొక్క సత్య పరాక్రమ స్వరూపుడు మహాత్ముడైనటువంటి ఈ పరమాత్మ యొక్క దివ్య వైభవం అంటారు. అలా అనగలిగినటువంటి వారు ఏ మహర్షులో కొద్దిమందే. ఆ తత్వాన్ని గ్రహించలేక జడీభూతులైనారు అని అంటారు. ఆయన లీలల్ని 18,000 శ్లోకాలలో శ్రీమద్భాగవతం స్మరిస్తోంది. సపాద లక్షాత్మకమైనటువంటి మహాభారతం మహానుభావుడు వేదవ్యాసుల వారు ఆ శ్రీకృష్ణ వాసుదేవ స్వరూపం యొక్క వైభవాన్ని వర్ణించడానికి దాన్ని స్వీకరించారు. అలాగనే మనకు ఎన్నెన్నో గ్రంథాలు కనిపిస్తాయి. వీటన్నిటి సారాంశం ఏమిటి? వీరందరూ కూడా అట్టి పరమాత్మ తత్వాన్ని అందుకొని తాము అనుభవించి ఆ రసామృత తత్వాన్ని మనకు అందించే ప్రయత్నం చేశారు. దాన్ని మనం గ్రహించడానికి
తగిన యోగ్యతని పెంచేటువంటిది ఈ దివ్య కళ్యాణ వైభవం. మనకు తెలియని లోకాలు ఉన్నాయి, తెలియనటువంటి ఎన్నెన్నో విశేషాలన్నిటినీ కూడా చక్కగా వివరించాలి అని తానే ఆచార్యుడై బోధించాడు. అనేక అవతారాలు ధరించాడు, అనేక అవతార మూర్తుల ద్వారా అందించాడు. అయినా ఈ మానవుడు ఉన్నాడే, వీడు చాలా విచిత్రమైనటువంటి వాడు. అనేక లక్షల జీవరాశులు ఉన్నా వాటికి వేటికి లేనటువంటి వాక్కు వీడికే ఉన్నది, ఆలోచనా శక్తి ఉన్నది, గ్రహించే శక్తి ఉన్నది. అయినా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు అని పరమాత్మ మన అందరి దుఃఖాలను పోగొట్టడం కోసం, పరమానందాన్ని కలిగించడం కోసం అదుగో ప్రతినిత్యము కూడా ఆ అమ్మలిద్దరికీ మాంగళ్యాలను సమర్పణ చేస్తూ, ఏ విధంగా అయితే ఒక పతివ్రత అయినటువంటి స్త్రీ తన భర్తలు పాదాలను హృదయంలో నిరంతరం భావిస్తోందో, పతియే గతిగా కలిగి పాతివ్రత్య ధర్మంతో పంచభూతాల్ని కూడా శాసించగలిగే స్థితి కలిగి ఉంటుందో, అలాంటి పరమ ఐకాంతికమైనటువంటి అప్రాకృతమైన దివ్య భవ్య స్వరూపమైనటువంటి ఆ పరమ ఆనంద స్థితిని పొందడం కోసం భక్తుడు పరమాత్మనే ఆశ్రయిస్తాడు. సిద్ధోపాయం అన్నారు. అట్టి ఆ పరమాత్మని ఎలాగ ఆశ్రయించాలో అమ్మలిద్దరూ మనకు చూపించడం కోసం వేరొక సింహాసనంలో నిలిచి ఈ చక్కని కార్యక్రమాలని, వేద విహితమైన ఆ కర్మానుష్ఠానాన్ని నిర్వహించేటువంటి శక్తిని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని మనకు ప్రసాదిస్తూ ఆగమ శాస్త్ర విహితంగా ఆరాధనల్ని అందుకునేటువంటి ఆ ఆనంద నిలయాధీశుడు అందరికీ కూడా చక్కని సదసద్వివేచనని కలిగించే శక్తిని ప్రసాదించమని వేడుకుంటారు అమ్మలిద్దరూ మన పక్షాన. అదిగో ఆ అమ్మ రాఘవత్వే భవత్సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణో ఏష అనపాయిని అని చెప్పినట్లుగా ఆ స్వామి వెన్నంటి ఉంటోందిట. అలా అమ్మ ఉన్నటువంటి ఆ స్వరూపం పరమాత్మ తత్వాన్ని గుర్తింపచేసేటువంటి జ్ఞానాన్ని కలిగిస్తోంది. మూల ప్రకృతి స్వరూపిణి అయినటువంటి త్రిగుణాత్మికమైనటువంటి ఆ అనేక పేర్లతో పిలువబడేటువంటి ఆ అమ్మ అనుగ్రహం ఉంటేనే అయ్యవారి అనుగ్రహం కలుగుతోంది అని మనకు శాస్త్రాలు నొక్కి చెబుతాయి. అందుకనే అమ్మను ముమ్మదటగా మనం వేడుకోవాలి అని, అలా వేడుకున్నటువంటి వాడికి పరమాత్మ తత్వం అవగతమవుతోంది అని గుర్తు చేస్తూ ఈ 7 లోకాలలో ఈ మధ్యమ లోకం, భూలోకం, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు పైన క్రిందగా మరి పాతాళాది లోకాలున్నాయి. ఈ మధ్యమ లోకంలో విశేషించి ఈ వెంకటాచలంలో జరిగే ఈ వైభవాన్ని వీక్షిద్దాం, శ్రీవారిని ఆశ్రయిద్దాం. గోవింద. ప్రజాపతిస్వామగం రాజానమసుజతా తంత్రగోమేధా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుతాన్ అదః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్వామగం రాజానమసుజతా తంత్రగోమేధా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుతాన్
अदः सीता सावित्री अरण्यै नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्तस्य मुहूर्तोऽस्तु లక్ష్మీ నారాయణ యోగము ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలని చక్రాయుధుడవిద్దరికీ తగును ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము తరుణి నీల కుంతల తగు నీల వర్ణుడవు సరుసమీకే తగు సంబంధము తరుణి నీల కుంతల తగు నీల వర్ణుడవు సరుసమీకే తగు సంబంధము నిరతి హేమవర్ణాకి నీవో పీతాంబరుడవు నిరతి హేమవర్ణాకి నీవో పీతాంబరుడవు సరవి నిద్దరికొక్క జాతీయము ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము పాలవెల్లి బుట్టినాకి పాలవెల్లి ఇల్లు నీకు మేలు మేలు ఇద్దరికి మేనవావి పాలవెల్లి బుట్టినాకి పాలవెల్లి ఇల్లు నీకు మేలు మేలు ఇద్దరికి మేనవావి ఈ లీల శ్రీ వెంకటేశ ఇంటి నీవు గూడితివి ఈ లీల
आयुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भूस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अवितेन नमग्गुस्ताः नमतेन नमग्गुस्ताः सरस्वतेन नमग्गुस्ताः देवसवितः प्रासावीः प्राणानागम्या अस्यां स्मृतौ श्री श्रीनास्पुरः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गम् उपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थं मतो देवादिवैष्णवावतिर्घोष्ये नमतेर्मन्यस्व नमतेर्मन्यस्व स्वस्तेर्मन्यस्व देवसवितः प्रसुवाम् ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामपि स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नदते पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो व्रतानि पस्पसे इन्द्रस्य गज्जः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरावदग्घ स्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रवाकं दस्सविन्दते विष्णोर्यत्परमं पदग्घ स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ शिवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अयुतेन नमग्गुस्ताः नमतेन नमग्गुस्ताः सरस्वतेन नमग्गुस्ताः देवसवितः प्रासावीः ओम प्राणानागम्या अस्यां स्मृतौ श्री श्रीनास्पुरः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्मसाद्गुण्यार्थम् उपृष्टात् अन्तहोमं करिष्ये अयुतेर्मन्यस्व मृतेर्मन्यस्व सरस्वतेर्मन्यस्व देवसवितः प्रसूवा इदस्य कर्मणोत्तिरीडिसंहित्वान्यविहाकरम् अग्निष्टकृत्वा सर्वज्ञशमतं करोतु स्वाहा अग्नये सुष्टकृते सुकृतकृतीनां कामानाकुं समर्दयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नाथाय स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं नमोस्मै स्वाहा अग्नये सुष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म नरः जातवेदा विचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विरां चक्षुरात्तमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वृषनिष्टेभ्यः स्वाहा बेषं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येदोऽस्येदिशेमहि स्वाहा समिदसे तेजसे दोमगिनेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिदः सप्तजिह्वा सप्तऋषयः सप्तधामप्रियाणि सप्तहोत्रा सप्तधात्वा गजन्ति सप्तयो नीरापूर्णस्वाकृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा ज्योर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा प्रधान विद्वानष्टव्रतेन पूर्णमाहुतिञ्जहो विमनसा प्रजापतये स्वाहा पूर्णाहुतिमुहूर्तस्य मुहूर्तोऽस्तु अग्निस्तृप्यत वेदस्तृप्यत द्यौस्तृप्यत पृथिवीस्तृप्यत ब्रह्माद्यास्तृप्यन्ताम् अवितेन नमग्गुस्ताः नमतेन नमग्गुस्ताः हस्तेन नमग्गुस्ताः देवसमितः प्रासावी दक्षिणावत्तरे दावयतां देवताभ्यो नमः यदा सुखं यथास्तरं प्रतिष्ठापयामि स्वपनार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रं मे भूयाः प्राच्यां दक्षिणागां प्रतीच्यां मूर्ध्वागां मदरागां मार्जगन्ताम् पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि
उत्तरतो विष्णो सदनमसि प्राच्यां विष्णो सदनमसि सर्वान् परिसमोह्य ग्रन्थिं विसृज्य अद्विप्रोक्ष्य आप्यागन्ताम् इति ज्योति आप्यागन्ताम् आपोषतयो मरुतां पृथशिवं गच्छतो न वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनं भूते स्माते लभते नित्यकं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निर्माकृतगा भूतिः आदित्यस्वमो नमः प्रगाकुशं जपदग्ने कस्यवस्य प्रगाकुशं यद्देवानां प्रगाकुशं तन्मे अस्मत्प्रगाकुशं दीर्घायुत्वाय बलाय सताय स्वतन्त्रवर्तसे प्रगाकुशम् आपोषिष्टामगापवस्तानवूर्ध्वे ददातना नाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्वी भूयासं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परिपूर्णं तदस्तते चित्तानि निशानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाग्र नमः पुनः पाद्यं पुनरग्यं पुनराचमनीयं समर्पयामि यदा सुखं यथा स्तरं प्रतिष्ठापयामि स्वपनार्थं क्षेमाय पुरोपहारं समर्पयामि अग्ने नमः आज्योपहारं समर्पयामि अग्ने नमः आदित्यो गच्छ యజ్ఞరక్షక గోవింద గోవింద యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ గుష్యమన్నమన్నాద ఏవచ అని మనం ఆ మహావిష్ణువు యొక్క 1000 నామాలని స్మరిస్తూ ఉంటాం. యజ్ఞస్వరూపుడు ఆయనే, యజ్ఞపతి ఆయనే. ఆ యజ్ఞంలో వినియోగమయ్యేటువంటి సమస్తమైనటువంటి స్వరూపాలు తానే. శృక్స్రవాదుల స్థితితో తాను ఆ యజ్ఞ ఫలాలని మాత్రం సర్వులకు అందిస్తాడు. అట్టి యజ్ఞపతి శ్రీయపతి అయినటువంటి అవాప్త సమస్త కామ అని చెప్పేటువంటి ఆ ఆనంద నిలయాధీశుడు సమస్తమైనటువంటి వారందరికీ కూడా సర్వ వాంఛా పరిపూర్తిని చేసే వాంఛా కల్పతరు. అట్టి ఆ పురుషోత్తముణ్ణి నిరంతరం స్మరించి కీర్తించినటువంటి తల్లి గోదాదేవి ఆమె స్వప్నంలో తనను వివాహం చేసుకోవడానికి 1000 ఏనుగులతో తరలి వచ్చినటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్య అపూర్వమైనటువంటి ఆ సన్నివేశాలని తన అనుభవాన్ని అక్షరీకరించిన తల్లి ఆమె గానం చేసినటువంటి ఆ సన్నివేశం వారణమాయిరం అని వీక్షించాం. అందరికీ కూడా సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ కైంకర్యాన్ని నిర్వహించిన అనంతరం మాలా పరివర్తనం వనమాలి గదీ శాంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణురు వాసుదేవోభిరక్షతు అని ఆ వెంకటాద్రి గదాధరుడు వనమాలాధారి తద్వనం అని అంటారు. దానికి విశేషమైన భావాలు చెబుతారు. ఆ వనమాలాధారి అయిన స్వామి కళ్యాణ దీక్షితుడై
అదిగో అమ్మకు మాలా సమర్పణం చేస్తూ ఉంటే ముగ్ధ మనోహర స్వరూపిణి అయినటువంటి ఆ శ్రీమాత భార్గవి రమా లోకజనని సర్వ జగత్తుకి తల్లి కనుక అందరి బాధ్యతలను తానే స్వీకరించి స్వామివారికి విన్నవిస్తోంది, వివరిస్తోంది. అలాగనే క్షమాగుణ స్వరూపిణి అయినటువంటి ఆ భూదేవి ధర్మబద్ధంగా నడిచే వారిని సంరక్షిస్తూ సమస్త సంపత్తులను జ్ఞానాన్ని అనుగ్రహించే తల్లిగా ఆమెను కీర్తిస్తారు. వీరిద్దరినీ స్వీకరించేటువంటి స్వామి ధర్మస్వరూపుడు, ధర్మస్య ప్రభురచ్యుత. అలాంటి ఆ ధర్మమూర్తి మూర్తీభవించినటువంటి ప్రేమస్వరూపంగా ఈ శ్రీనివాసుడు వకులమాత వరపుత్రుడు పద్మావతి ప్రాణనాథుడు ఆ నారాయణ వనంలో స్వామి యొక్క పరిణయం జరిగింది అని మనకు భవిష్య పురాణం భవిష్యోత్తరం చెప్తోంది. నారాయణ వనానికి ఋషులతో దేవతలతో సర్వులతో కలిసి వెళ్ళి అక్కడ వేదవతిగా ఉన్నప్పుడు తపస్సు చేసి తన కోసం తపించినటువంటి ఆ పద్మావతిని స్వీకరించారట. అందుకనే ఈనాటికి కూడా నారాయణ వనంలో ఆ కళ్యాణ కంకణాన్ని, వేటకు వచ్చినటువంటి ఖడ్గాన్ని దర్శిస్తాం. తిరుమతికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్యాణ వెంకట రమణుడు అదిగో అట్టి ఆ అవతార వైభవాన్ని స్మరింపజేస్తూ అక్షతారోపణం కళ్యాణం భవతాం కరోతు భగవాన్ అర్చావతారోత్సవే అని ఆ స్వామిని వేడుకొందాం. సర్వులకు శుభం కలుగుగాక. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, సత్య ఏతా ఆశిషస్ సంతు. వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
కౌగిటను వడివెట్టిన నిదానమైన పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. శ్రీవేంకటేశ్వరుడు చేరి విజయము పొంది దేవతలు చూడ దశ దిక్కులకు నేసెను. శ్రీవేంకటేశ్వరుడు చేరి విజయము పొంది దేవతలు చూడ దశ దిక్కులకు నేసెను. శ్రీవేంకటేశ్వరుడు చేరి విజయము పొంది ఆరికమ్ము వేసినట్టే అల్ల నరకాసురుపై మేర మీరి రావణుని మీదనేసెను. ఆరికమ్ము వేసినట్టే అల్ల నరకాసురుపై మేర మీరి రావణుని మీదనేసెను. సారపు జలధి మీద జలములింకగనేసెను. సారపు జలధి మీద జలములింకగనేసెను. దారి తప్పకుండను ఏడు తాళ్ళు తెగనేసెను. శ్రీ వెంకటేశ్వరుడు చేరి విజయము పొంది దేవతలు చూడ దశ దిక్కులకు నేసెను. శ్రీ వెంకటేశ్వరుడు చేరి విజయము పొంది పగదీరమింటి మీది బాణుని మీదనేసెను. మిగుల మెరసి మాయా మృగమునేసెను. పగదీరమింటి మీది బాణుని మీదనేసెను. మిగుల మెరసి మాయా మృగమునేసెను. జగములో రాక్షసుల సంహారముగనేసెను. జగములో రాక్షసుల సంహారముగనేసెను. నిగిడి రక్త గుండాలు నిండనేసెను. శ్రీ వెంకటేశ్వరుడు చేరి విజయము పొంది దేవతలు చూడ దశ దిక్కులకు నేసెను. శ్రీ వెంకటేశ్వరుడు చేరి విజయము పొంది
కరదూషణాదులకడి ఖండలుగా నేసెను సరుస కుంభకర్ణుని చావనేసెను కరదూషణాదులకడి ఖండలుగా నేసెను సరుస కుంభకర్ణుని చావనేసెను అరిది శ్రీ వెంకటేశుడల మేల్మంగనుగూడి అరిది శ్రీ వెంకటేశుడల మేల్మంగనుగూడి గరుడని మీదనెక్కి కంటువాయనేసెను శ్రీ వెంకటేశ్వరుడు చేరి విజయము బొంది దేవతలు చూడ దశ దిక్కులకు నేసెను శ్రీ వెంకటేశ్వరుడు చేరి విజయము బొంది